నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అంతర్జాతీయంగా చోటు చేసుకునే ఏ చిన్న పరిణామమైనా ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర మార్పులకు కారణంగా నిలుస్తుంటాయి. ఎక్కడో జరిగే సంఘటనలు మరెక్కడో ప్రభావం చూపుతుంటాయి. కొన్ని వారాలుగా రష్యా, నాటో దేశాల మధ్య రాజుకుంటున్న రాజకీయ వైరం ప్రపంచ రాజకీయ, వ్యాపార రంగాల్లో తీవ్ర మార్పులే తీసుకొస్తున్నాయి. వాటిలో ఒకటే చమురు ధరల పెరుగుదల. కొద్దిపాటి తేడాలతోనే కొనసాగుతున్న చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దాంతో ఇప్పుడిప్పుడే కోవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తోన్న భారత్ చమురు ధరాభారంతో మరింత భారాన్ని తలకెత్తుకోవాల్సిన స్థితి తలెత్తింది. కొన్నేళ్ల నుంచి ముడి చమురు ధరలు సానుకూలంగానే ఉంటున్నాయి. కొద్దిపాటి తేడాల్లోనే హెచ్చుతగ్గులు నమోదవుతున్నా వినియోగదారుల్ని భయపెట్టేలా మాత్రం పెరగలేదు. కానీ ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎవరూ ఊహించని రీతిలో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర ఏకంగా $90 చేరుకుంది. ఇది చాలా అసాధారణ పరిణామం అంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు ధరలతో పోల్చితే ఈ పెరుగుదల దాదాపు 14% అధికంగా ఉండటం కలవరపెడుతోంది. 2014 అక్టోబర్ తర్వాత ఇదే గరిష్ట స్థాయి కావడం గమనించాల్సిన విషయం. డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండాలి. అప్పుడే ఇరుపక్షాలకు అనుకూలంగా ధరలు ఉంటాయి. వినిమయ సూత్రాల్లో ఇది ప్రధానం. అలా కాదని సరఫరా, డిమాండ్లలో ఏ ఒక్కటి మరో దానికి భిన్నంగా ఉన్నా ధరల్లో మార్పులు తప్పవు. ఇప్పుడు చమురు ధరల విషయంలో ఈ అంశము కీలకంగా మారింది. కోవిడ్ విజృంభణ తర్వాత ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మూతపడిన పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయంగా రోడ్డు రవాణా వాణిజ్యం పుంజుకుంటోంది. వ్యక్తిగత వాహనాల వాడకం పెద్ద ఎత్తున పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగంలో ఈ రంగాలు కీలకంగా వ్యవహరిస్తుంటాయి. దాంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేకుండా పోయింది. ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇది ఓ కారణంగా నిలుస్తోంది. భారత గణాంకాలు పరిశీలిస్తే చమురు మంత్రిత్వ శాఖ ప్రకారం అన్ని ఇంధనాల డిమాండ్ ఏప్రిల్, డిసెంబర్ కాలంలో 5% పెరిగి 148 మిలియన్ టన్నులకు చేరుకుంది. కోవిడ్కు ముందు వరకు క్రూడ్ ఆయిల్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ఎప్పుడైతే కోవిడ్ వ్యాప్తి మొదలైందో అప్పట్నుంచి వినియోగం భారీగా పడిపోయింది. దాంతో ఒపెక్ దేశాలు నష్టాల నుంచి బయటపడేందుకు ముడి చమురు వెలికితీత భారీగా తగ్గించాయి. రోజువారీ సగటును కుదించాయి. అప్పట్నుంచి కొన్ని రోజుల వరకు ఇదే పరిస్థితి. కానీ మారిన ప్రపంచ రీతుల్లో ఒక్కసారిగా వినియోగం పెరగడంతో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. 2020లో చమురు ఉత్పత్తి గణనీయంగా తగ్గించిన దేశాలు తదుపరి రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చమురును అదనంగా విడుదల చేస్తున్నాయి. ప్రస్తుత చమురు డిమాండ్ను తట్టుకునేందుకు ఫిబ్రవరి 2న జరగనున్న సమావేశంలో ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుత ధరలతో అమెరికాకు చెందిన ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వరుసగా 3వ వారంలో కుషింగ్ క్రూడ్ నిల్వలు 31.7 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయినట్లు చూపిస్తోంది. 30 మిలియన్ బ్యారెళ్ల నిల్వను కనిష్ట నిల్వగా పరిగణిస్తుంటారు. ఈ ధరల పెరుగుదలకు ఐరోపా, మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు ముఖ్య కారణమంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్న 2 బలమైన కూటములైన రష్యా, అమెరికాలు యుద్ధం వైపుగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ కేంద్రంగా నడుస్తోన్న ఈ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉక్రెయిన్పై దాడి చేస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్పై వ్యక్తిగత ఆంక్షలు విధిస్తానంటూ ఇప్పటికే బైడెన్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మార్కెట్ వర్గాల్లో అస్థిరత నెలకొంది. అంతేకాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్యాలయంపై యెమెన్ హౌతీ సంస్థ చేసిన మిసైల్ దాడి ఉద్రిక్తతల్ని పెంచుతోంది. ఈ పరిణామాలన్నీ కలిసి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయనే భయాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇవన్నీ కలిసి ధర పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. అంటే దీనిలో ఒపెక్, అలాగే రష్యా 24 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అంతటినీ కూడా కంట్రోల్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. దీని ద్వారా ఏ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ఎలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పైన ముఖ్యంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి టెన్షన్స్ కనుక మనం గమనించినట్లయితే లాస్ట్ వీక్ ఒక డ్రోన్ అటాక్ అబుదాబీలో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ పై జరిగింది. అలాగే అక్కడ
ముగ్గురు మరణించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించవచ్చు. దీనికి ఆన్సర్గా ఈ సౌదీ అరేబియా కూడా యెమెన్ పై అటాక్ చేసింది. అలాగే ముఖ్యంగా రష్యా కూడా ఉక్రెయిన్ బార్డర్స్లో తమ ట్రూప్స్ అన్నిటినీ కూడా పోస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తం వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఈ సిచ్యువేషన్ని రష్యాకి ఎగెనిస్ట్గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అలాగే చాలా మేజర్ పొలిటికల్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ పైన శాంక్షన్స్ విధించినటువంటి సిచ్యువేషన్. సో ఈ మొత్తం జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ రష్యా, నాటో దేశాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు తీవ్ర రూపు దాల్చినా, ఇరుపక్షాలు యుద్ధానికి కాలు దువ్వినా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నియంత్రణ సాధ్యం కాదంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రస్తుత ధరలు, పరిణామాలను బట్టి అంచనా వేస్తే బ్యారెల్ ముడి చమురు $125కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషిస్తున్నారు. అంటే దాదాపు 40% పైగా పెరుగుదల. అదే జరిగితే ఇంధన వినియోగంలో 3వ స్థానంలో ఉన్న భారత్కు తీవ్ర ఆర్థిక భారం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. 2020 జూన్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అప్పట్లో బ్యారెల్ ముడి చమురు ధర $70గా నమోదైంది. ఇరాన్పై అమెరికా దాడులకు ప్రతిగా అమెరికాకు ముడి చమురు సరఫరా చేసే కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తోందనే భయాందోళనతో ధరల పెరుగుదల నమోదైంది. ఆ ఏడాది చివరి నాటికి వినియోగం తగ్గడం, చమురు ఉత్పత్తిదారుల మధ్య పోటీతో ముడి చమురు ధరలు 29 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. బ్యారెల్ బ్రెంట్ ధర $36లకు దిగివచ్చింది. ఈ ధరల పెరుగుదల ఇలానే కొనసాగితే భారత్ మరింత భారం మోయక తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం రానున్న రోజుల్లో అన్ని ఇంధనాల డిమాండ్ 3 నుంచి 8% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పెట్రోల్ వినియోగం 5 నుంచి 9%, డీజిల్ వినియోగం 2 నుంచి 6% పెరుగుతుందని అంచనా. విమాన ఇంధనం మాత్రమే 2019 వినియోగం కంటే తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. కోవిడ్కు ముందు రోజుకు 214 మెట్రిక్ టన్నుల నుంచి సగానికి పడిపోయింది. రానున్న రోజుల్లో మళ్లీ ఆ స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. పైగా దేశంలో చమురు వినియోగంలో ద్విచక్ర వాహనాల వాటానే ఎక్కువ. కోవిడ్ కారణంగా వచ్చే ఆర్థిక ఏడాదిలో వీటి విక్రయాలు 10 నుంచి 14% పెరగవచ్చని అంచనాల నేపథ్యంలో పెట్రోల్ వినియోగం పెరగనుంది. రవాణా కోసం వాడే వాహన విక్రయాలు 13 నుంచి 18% విక్రయాలు జరగవచ్చని భావిస్తుండగా డీజిల్ వాడకం 4 నుంచి 6% మేర వృద్ధి చెందవచ్చని అంటున్నారు. మనం రాబోయే కాలంలో మొత్తం 5 స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీనికి ఆధారంగా పెట్రోల్ ప్రైజెస్ అంత పెరగకపోవచ్చు అని మనం ఇక్కడ ఒక అంచనాకు రావచ్చు. అయితే ఇప్పటికీ కూడా మొత్తం ఈ యూనియన్ గవర్నమెంట్ కూడా మొత్తం 5 నుంచి 10 రూపీస్ ఈ పెట్రోల్ అయితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినటువంటి సిచ్యువేషన్. అలాగే చాలా స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు వ్యాట్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా ఈ పెట్రోలియం ప్రైజెస్ అన్నవి అన్నీ కూడా చాలా స్టేట్స్లో 100కి పైగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ముఖ్యంగా ఒక $10 క్రూడ్ ఆయిల్ ధర గనక పెరిగినట్లయితే ఇది ఫిజికల్ డెఫిసిట్ పై 10 బేస్ పాయింట్స్ పెంచుతుంది. మరి మన రాబోయే కొద్ది రోజుల్లో మన బడ్జెట్ని కూడా మనం గమనించినటువంటి సిచ్యువేషన్. మన దేశంతో పాటు చాలా దేశాలు కూడా తమకున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అన్నిటిని కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. మన కంట్రీ మొత్తం ఒక 5 మిలియన్ బ్యారెల్స్ రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇంధన వినియోగంలో భారత్ 3వ స్థానంలో ఉండగా తన అవసరాల్లో 86% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందుకోసం ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా కొన్ని సౌదీ దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది. ఈ దిగుమతులు రానున్న రోజుల్లో 90% చేరుకుంటాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA వెల్లడిస్తోంది. అధిక ధర, విదేశీ సరఫరాలపై ఆధారపడటంతో భారత రూపాయి విలువ పడిపోతుందని, ద్రవ్యోల్బణం తీవ్రత అధికమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గోల్డ్మెన్ సాచ్ అంచనాల ప్రకారం బ్రెంట్ బ్యారెల్ ధర ప్రస్తుతం $90గా ఉండగా 2022 రెండో త్రైమాసికంలో $95, ఈ ఏడాది చివరి 2 త్రైమాసికాల్లో $100కు చేరుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు అదనపు భారం తప్పేలా కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. చమురు ధరలు తగ్గించాలంటే భారత్ రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. చమురుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణతో పాటు ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాల తయారీ పెరగాలని, ప్రజలందరికీ అవి అందుబాటులోకొస్తే ఈ చమురు ధరల బాధ నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.